హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కన్నప్ప సినిమా చూసొచ్చాను. సినిమా ఎలా ఉందంటే నవ్వుతున్నారు భయ్యా, నవ్వుతున్నారు. నిజంగా ఆ ఫస్ట్ హాఫ్ కి ఒక దండం అనే చెప్పాలి. లిటరల్ గా చెప్పాలంటే ఆ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోవటానికి కాదు, కొట్టుకోవటానికి. ఈ రేంజ్ లో ఉందన్నమాట. కన్నప్ప సినిమా ఒక డివోషనల్ సినిమా కదా. ఈ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఒక డివోషనల్ సినిమాని చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే నాకైతే ఇంచు కూడా రాలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో సీన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో అదైతే సరిగ్గా అయితే జరగలేదు. దాని వల్ల ఆ సినిమాకి అయితే మనం అయితే కనెక్ట్ అయితే అవ్వం. ఇంకా మనం అలా కూర్చొని ఉంటాం, సినిమా అలా అవుతా ఉంటది. ప్రభాస్ ఎప్పుడు వస్తాడా అని కొంతమంది అరుస్తా ఉంటారు, కొంతమంది నవ్వుకుంటా ఉంటారు, కొంతమంది పడుకుని పోతారు, వాళ్ళనేమో లేపి సినిమా ఇంకా జరుగుతుందని చెప్పాలి. ఈ విధంగా రకరకాలుగా అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఉంటది. నాకేమనిపించింది అంటే పొరపాటున ప్రభాస్ గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో కాకుండా ఫస్ట్ హాఫ్ లో గనక వచ్చుంటే రోజుకి 4 షోలు వేస్తారు కదా మామూలుగా, ఈ సినిమాని 8 షోలు అయితే వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంటర్వెల్ లోనే అందరూ వెళ్ళిపోయే వాళ్ళు. అలా ఉందన్నమాట ఫస్ట్ హాఫ్. మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటది, కానీ ఆ సినిమాకి అయితే సెట్ కాదు. ఎందుకంటే ఇది ఒక డివోషనల్ సినిమా, ఒక పీరియాడిక్ సినిమా లాంటి సినిమా ఇది. ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా ర్యాప్ మ్యూజిక్ అయితే వీళ్ళైతే కొట్టించుకున్నారు. నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు అసలు ఏం చేస్తున్నారు. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ లో ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా రకరకాలైన ఎమోషన్స్ ని, రకరకాలైన జోకుల్ని సినిమాలో కాదు బయట ఈ విధంగా రకరకాలైన చేష్టల్ని, ఆటిని వీటిని చూసి అలా స్లోగా ఇంటర్వెల్ అయితే వస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో మన మోహన్ లాల్ గారు అయితే వస్తారు. అక్కడి నుంచి సినిమా ఊపిరి పోసుకుందనే చెప్పాలి. ఇంకా ఎన్నో అడ్డంకులు దాటుకుని, ఎన్నో కష్టాలు దాటుకుని ఫస్ట్ హాఫ్ చూసిన ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సినిమా పర్లేదు. మోహన్ లాల్ గారి ఎపిసోడ్ బాగుంటది. ఇంకా అక్కడి నుంచి సినిమా మెయిన్ స్టోరీలోకి అయితే టర్న్ అయింది. ఇంకా అప్పటికే జనాలు ఫస్ట్ హాఫ్ లో వెయిట్ చేసి ఇంటర్వెల్ లో బయటికి వెళ్లకుండా కూర్చుని వెయిట్ చేస్తున్న క్యారెక్టర్ ఎంట్రీ అయితే అప్పుడైతే వస్తుంది. అదే మన ప్రభాస్ గారి రుద్ర క్యారెక్టర్ అన్నమాట. ప్రభాస్ గారు ప్లే చేసిన రుద్ర క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఈ కన్నప్ప సినిమాకి కీ అనే చెప్పాలి. ఈ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి కూడా స్క్రీన్ అంతా వెలిగిపోయింది. సినిమా ఫ్లో కూడా చాలా అంటే చాలా బాగుంటది క్లైమాక్స్ వరకు కూడా. ఇంకా రుద్ర క్యారెక్టర్ లో ప్రభాస్ గారు చెప్పే డైలాగ్స్ కావచ్చు, మోహన్ బాబు గారికి ప్రభాస్ గారికి ఉండే సీన్స్ కావచ్చు, అలాగే మన మంచు విష్ణు గారికి అలాగే ప్రభాస్ గారికి ఉండే సీక్వెన్స్ కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ప్రభాస్ గారి క్యారెక్టర్ తర్వాత సినిమాలో ఉన్న మరొక హైలైట్ ఏంటంటే సినిమా క్లైమాక్స్ అన్నమాట. ఆ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఉండే సీక్వెన్స్ ఏదైతే ఉందో నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. మిగతా వాళ్ళ గురించి నాకైతే తెలీదు. ఆ సీక్వెన్స్ లో మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ ఎన్విరాన్మెంట్ కావచ్చు, నాకైతే ఆ క్లైమాక్స్ లోనే ఈ కన్నప్ప సినిమా ఒక డివోషనల్ సినిమా అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. క్లైమాక్స్ వరకు మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ ని ఎవరు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసుకోవచ్చేమో గానీ క్లైమాక్స్ లో మాత్రం ఆయనకున్న శక్తిని మొత్తం పెట్టి ఆ క్లైమాక్స్ లో అయితే యాక్ట్ చేశాడు. నిజంగా చాలా బాగా చేశాడు. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ ఏదైతే ఉందో, ఇందాక నేను స్టార్టింగ్ లో మాట్లాడాను కదా, ర్యాప్ సాంగ్లు, డీజే మిక్సింగ్లు కాకుండా ఒక పర్ఫెక్ట్ డివోషనల్ సాంగ్ క్లైమాక్స్ లో అయితే పడింది. కాబట్టి ఆ క్లైమాక్స్ అయితే బాగుంది. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ గనక ఓపిక పట్టి క్లైమాక్స్ వరకు గనక మీరు గనక కూర్చుంటే ఖచ్చితంగా సినిమా మీకు వర్త్ వాచబుల్ అని అనిపిస్తుంది. మరి తీసి పరేయాల్సినంత సినిమా అయితే కాదనమాట. మళ్ళీ చెప్తున్నా, మీరైతే మెంటల్ గా అయితే ప్రిపేర్ అయిపోండి. ఫస్ట్ హాఫ్ అయితే బాగోదు, సెకండ్ హాఫ్ అయితే పర్లేదు. ఇంక ఈ సినిమాలో హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఆమె ప్రెసెన్స్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఆడియన్స్ ని కూర్చోబెట్టిందనే చెప్పాలి సీట్లలో. ఇంక ఈ సినిమాలో ఉన్న ఇంకొక ఫాల్ట్ ఏంటంటే ఆ అట్మాస్ఫియర్, ఆ లొకేషన్లు ఏవైతే ఉన్నాయో మనకైతే ఖచ్చితంగా తెలిసిపోద్ది ఫారెన్ కంట్రీలోకి వెళ్ళి తీశారని. అంటే నేటివిటీ ఫీలింగ్ అయితే కొద్దిగా అయితే మిస్ అయింది. ఇంకా ఓవరాల్ గా సినిమా గురించి మాట్లాడాలంటే సినిమా అయితే ఒకసారి అయితే చూడొచ్చు. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో నిజంగా అదే ఈ సినిమాకి ఆయుపట్టు. ఇంకా మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ క్లైమాక్స్ లో అయితే బాగుంది. ఇంకా మోహన్ లాల్ గారి సీక్వెన్స్ అయితే పర్లేదు. అక్షయ్ కుమార్ గారు కూడా ఆయన రోల్ అయితే ఆయన బాగా చేశాడు. ఈ సినిమాతో మంచు విష్ణు గారి ఫేట్ మారిపోద్దా అంటే మారిపోద్ది ఖచ్చితంగా. అది ఏ విధంగా మారిద్ది అనేది మనకు ఒక 1 వీక్ తర్వాత అయితే మనకైతే తెలిసిద్ది. సరే, మరి క్లాస్ లో మరి ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్